IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కదా, గుండెపోటు చిన్న వయసులోనే 20-25 గుండెపోటు వస్తూ ఉంది. సో డ్యాన్స్ చేస్తూ, జిమ్ చేస్తూ, వాక్ చేస్తూ, పాఠాలు చెప్తూ, అంతేకాదు ఒకరైతే పెళ్లిపీటల మీద కాళ్ళు కడుగుతూ కూడా చనిపోయారు. అంత సడన్గా కార్డియాక్ అరెస్ట్ అవ్వడము, సడన్గా గుండెపోటు రావడము, చనిపోవడము, సెలబ్రిటీస్ని కూడా మనం చూసాము. అయితే అసలు ఇవన్నీ ఎందుకు ఈ మధ్యకాలంలోనే మనం ఎందుకు చూస్తూ ఉన్నాము? యోగా గురువులు ఏం చెప్తున్నారు, మరి దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి, దీన్ని ఎలా ఆపాలి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు యోగిని అరుణాదేవి గారు. అరుణాదేవి గారు నమస్తే అండి. నమస్తే అండి మేడం, చూస్తూ ఉన్నారు కదా ఎన్ని డెత్స్, కార్డియాక్ అరెస్టులు, లేదంటే హార్ట్ అటాక్ రావడం, అక్కడికక్కడే చనిపోవడము, అంటే పిట్టల్లా రాలిపోతున్నారు జనం అనడంలో ఎటువంటి లేదు. అంటే ఎందుకు ఈ మధ్యకాలంలో ఇలా జరుగుతుంది? యోగా ఏం చెప్తుంది? ఇలా జరగకుండా ఉండాలంటే, సడన్ కార్డియాక్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా ఇది కోవిడ్ తర్వాత వచ్చిన విషయం అండి. మామూలుగా కార్డియాక్ మనకి అరెస్ట్ అవ్వడం, ఈ హార్ట్ అటాక్స్ అనేవి రేట్ మనకి ఎక్కువగానే ఉంది జనరల్గా. కానీ కోవిడ్ తర్వాత ఆఫ్టర్ ఈ పాండమిక్ సిచ్యువేషన్, కోవిడ్ ఎఫెక్ట్ అయిన వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకి, తర్వాత కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి, ఆ టైంలో మనం యూజ్ చేసిన మెడిసిన్స్కి కానీ ఏదైనా కానివ్వండి, ఈ వైరస్ అనేది మనల్ని వదిలి వెళ్ళలేదు, మన లోపల ఉండిపోయింది. మీకు చెప్తున్న హార్ట్ అటాక్స్ అంటే మీకు వెళ్ళిపోతున్నారు కాబట్టి తెలుస్తుంది. ఈ వైరస్ అనేది జాయింట్స్లో ఉండిపోయినాయి అందరికీ. ఈ జాయింట్స్లో ఉండిపోయి ఈ రోజు వరకు ఈ యాంకిల్ జాయింట్స్, పాదాల నొప్పులు, ఈ వేళ్ల నొప్పులు, ఇప్పుడు ఆర్థరైటిస్ ఉంటే ఎలా ఉంటుందో అందరూ అలానే బాధపడుతున్నారు. కోవిడ్ వచ్చిన వాళ్ళందరికీ ఇవి వైరస్ ఉంది. మనం వైరస్ని ఏం కంట్రోల్ చేయలేం. అది కంట్రోల్ చేసే కొలది అది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. మనల్ని మనము ఇంప్రూవ్ చేసుకోవడమే. ఈ కార్డియాక్ అరెస్టులు రావడానికి కూడా చాలా పిల్లలు మాట్లాడుతూ, జిమ్ చేస్తూ, ఏదైనా ఎగ్జార్షన్గా ఏదైనా మాట్లాడుతున్నా, ఏదైనా కొంచెం ఆవేశపడినా కూడా ఇమీడియట్గా ఈ కార్డియాక్ అరెస్ట్, అంటే టైం కూడా లేదు అక్కడ. మనం ఏం ఫస్ట్ ఎయిడ్ చేయడం అలాంటివి ఏమీ లేవు. జస్ట్ అలా పెట్టుకుని ఏదో కుప్ప కూలిపోవడం అంటారు చూడండి, అలా జరుగుతున్నాయి. అది చిన్న ఏజ్ వాళ్ళు. ఈ పెద్ద వయసు వాళ్ళు ఇదివరకు ఏంటంటే హార్ట్ అటాక్ అనేది ఒక ఏజ్ తర్వాత మనకి ఒక రేట్ ఉండేది. 50 ఇయర్స్ 40 ఇయర్స్ తర్వాత ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంది. స్మోకింగ్ అయితే ఏదో అన్నీ ఉండే. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఈ అందరికీ ఒక భయం వచ్చేసింది. అసలు మనం ఎలా ఉంటామో రేపు తెలియని పరిస్థితి. ఇవన్నీ చూసి, మనం ఆల్రెడీ ఉన్నవి చూసి మనకు కూడా అలా జరుగుతుందేమో అని చెప్పేసి నేనేం చెప్తానంటే, భయపడాల్సింది ఏమీ లేదు. ఒక్కటి మీరు చేయాల్సింది ఉంది. మీరు ఏం చెప్తున్నామో అది చెయ్యండి. మీరు ఇది చాలా సింపుల్గా చెప్తున్నాం కదా అని అదింతే సింపుల్గా మీరు తీసి పడేయకండి. ఒక పెద్ద మీకు అంటే ఇప్పుడు జనాలకి ఎలా ఉందంటే, అది ఏదో ఒక పెద్ద ఒక దెయ్యం భూతంలాగా చూపించి చెప్తే కానీ బుర్రలోకి వెళ్ళట్లేదు. అవును. లేదా ఇలా ట్విస్ట్ చేసి 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 ఒక భయం పెడితే కానీ పోవట్లేదు. నేనేమంటే చాలా సింపుల్గా చెప్తున్నా. మన హార్టే కాదు, మన హెల్త్ బాగుండడానికి ఒక్క చిన్నది, ఒక రోజు 10 నిమిషాలు నువ్వు కేటాయించలేమా? మనం మన బాడీ కన్నా, మన జీవితం కన్నా, ప్రాణం కన్నా గొప్పది ఇంక ఏముంది నీకు? నువ్వేం చేస్తావు ప్రాణం లేదు? అది ఉన్న రోజులేగా మనం ఏమన్నా చేసేది. అందులో ఒక 10 నిమిషాలు మన గురించి మనం కేటాయించుకుని, మన హార్ట్ గురించి అనుకోండి, మన గుండె పదిలంగా ఉండాలి అని అనుకుంటే ప్రాణాయామం అండి. ప్రాణాయామం చాలా బాగా ఉపయోగపడుతుంది. హృదయ ముద్ర అని అంటాం, దీన్ని అపాన వాయు ముద్ర కూడా అంటారు. మనం ఇంతకు ముందు కూడా చెప్పాం, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇలా చెయ్యండి అని. అవి ఇంకా అందరూ చేయాలి ఇప్పుడు. అప్పుడు ఏం చెప్పాం, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఎవరికైనా కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు, అలాంటివి ఉన్నవాళ్ళు చేయమని చెప్పాం. కానీ ఇప్పుడు అలా లేదు, ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే ఇక్కడ. ఇంకా ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళు ఎక్కువ చేయాలి. ఎందుకంటే లేడీస్కి రిసీవింగ్ కెపాసిటీ, బేరింగ్స్ అంటే కెపాసిటీ, టాలరెన్స్ ఇవన్నీ ఎక్కువ, న్యాచురల్గానే మనకి ఎక్కువ మాట. సో కాబట్టి మనం తొందరగా తట్టుకోగలుగుతాం. మనకి వైరస్ వచ్చినా కూడా తొందరగా బయటపడగలుగుతాం అన్నీ. కానీ మెన్కి అవన్నీ టాలరెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఆ బేరింగ్ కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. సో వాళ్ళే ఎక్కువ అఫెక్ట్ అవుతున్నారు. మీరు చూసిన దాంట్లో మీకు ఆడవాళ్ళ కన్నా కూడా మగవాళ్ళ రేటే ఎక్కువగా ఉంది. అంటే అలా ఆడవాళ్ళకి రాదు అని కాదు,
మనం రేషియో చూస్తే వీళ్ళకి ఉంది. ఎక్కువగా ఉంది. వీళ్ళు ఏం కాదండి, పొద్దున్నే లేచి ఫస్ట్ స్నానం చేసి, మనకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడు వచ్చాక లేచి బ్రష్ చేయడం కాదు, పొద్దున్నే లేచి సూర్యుడు ఉదయించక ముందే మనం లేవాలి. అది మన ప్రకృతి నియమం, అది నియమం కదా, అది యమ నియమాల్లో అదే చెప్తాం, ప్రకృతి నుంచి మనం వెళ్ళిపోతూ ఉండాలి. సో అప్పుడు లేచి స్నానం చేసేసారు, స్నానం అయిపోవాలి. స్నానం అయిపోయిన తర్వాత ప్రశాంతంగా మనం మగవాళ్ళకైతే అడ్వాంటేజ్, చక్కగా ఏదైనా ఒక బనీన్ లాంటిదో లేకపోతే లేకపోయినా పర్వాలేదు, ఒక మంచి కాటన్ది వైట్ కలర్ ఉంటాయి కదా మనకు, అన్ని కద్దరు కాటన్ లుంగీలు ఉంటాయి కదా, లుంగీ కట్టుకొని చక్కగా ఇట్లా కట్టుకొని ఎక్కడో బాల్కనీలో అన్నా మనకి ఎండ వస్తుంది. ఎండ రాదు మన ఇంట్లో అంటే టెర్రస్ పైకి వెళ్తే బోల్డ్, పొద్దున్నే టెర్రస్ పైకి వెళ్ళిపోవచ్చు, పార్క్లోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఎండ మనకు తగలదు, మన ఇంట్లోకి రాదు అంటాం పొరపాటు, పైకి వెళ్ళిపోవడమే. వెళ్ళి కూర్చోండి, ఒక రాగి చెంబులో నీళ్లు పోసి రాత్రి ఓ 2 తులసాకులు వేయండి అందులో, ఒక రాగి చెంబులో వేసి మూత పెట్టేస్తే పొద్దున్నే లేచిన తర్వాత ముందు ఆ చెంబులో ఉన్న నీళ్లు తాగేసిన తర్వాతే బాత్రూంలోకి వెళ్ళాలి. వెళ్ళి స్నానం ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు పైకి వెళ్ళిపోవాలి, లేదా మీకు ఎండబడే దగ్గర కూర్చోండి. కూర్చుని ఆడవాళ్ళు అయితే ఏం చేయాలి, కాటన్ తెల్లది ఏదన్నా ఒక టాప్ లాంటిది, చీర కట్టుకునే వాళ్ళు అయితే ఇన్నర్స్ ఏం వేసుకోకుండా బ్లౌజ్ ఒక చీర కట్టుకుని, తెల్లని వస్త్రాలే, కలర్లు వాడడానికి వీల్లేదు, కాటనే వాడాలి, హ్యాండ్లూమే వాడాలి, అది మిక్స్డ్ అసలు పనికిరాదు. వెళ్ళి కూర్చుని ఆ ఎండ పడే దగ్గర కొంచెం ముందు ఆదిత్య హృదయం వినండి లేదా చదవండి. ఎందుకు ఆదిత్య హృదయం చెప్తున్నా అంటే, విటమిన్ డి అండ్ కాల్షియం డెఫిషియన్సీ కనుక ఉంటే మనకి ముందు ఆదిత్య హృదయం కావాలి. ఆ ఎండలో కూర్చుని ఆ సూర్యుడి నుంచి వచ్చే శక్తి ఒకటైతే, దాన్ని ఇంకా మన బాడీలో దాన్ని విటమిన్గా మార్చుకునే శక్తి సౌండ్కుంది, శబ్దానికి ఉంది. ఆ శబ్దం ఏంటి? ఆదిత్య హృదయం. నువ్వు చాంట్ చేసిన, ఒకవేళ నీకు చదవడం నీకు రాదు అనుకుంటే, ఇప్పుడు మనకి యూట్యూబ్లో ఆదిత్య హృదయం అని కొడితే వచ్చేస్తుంది. చక్కగా అది పెట్టుకుని కళ్ళు మూసుకొని కూర్చున్నారనుకోండి, ఏం చెయ్యక్కర్లేదు, అది వింటే చాలు. ఆ విన్నంతసేపు మీరు అలా కూర్చుంటే చాలు, అందులో మీకు విటమిన్ డి, కాల్షియం ఇవన్నీ కూడా అవుతాయి. ఓన్లీ వైరస్కే కాదు, స్ట్రెస్ తగ్గడానికి కానీ, కాల్షియం డెఫిషియన్సీ లేకుండా విటమిన్ డి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి ఇలాంటి స్థితిలో ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. తర్వాత ఒక ముద్రలో ముద్ర ఏంటి అంటే హృదయ ముద్ర అని అంటాం దీన్ని సంజీవిని ముద్ర అని కూడా అంటారు. మీ చూపుడు వేలు ఇలా ఇక్కడ లోపలికి పెట్టి, మీ మధ్య వేలు, ఉంగరం వేలు చివరలు మాత్రమే తగిలించాలి, ఇలా పెట్టకూడదు. ఈ చివరలు తగిలించి చక్కగా ఇలా 2 మోకాళ్ళ మీద ఇలా పెట్టుకుని కళ్ళు మూసుకుని కూర్చోండి. లేదు ఆదిత్య హృదయం వినండి, ఆదిత్య హృదయం ఎలాగో మీరు కూర్చుంటున్నారు కదా, ఈ ముద్రలో కూర్చోండి. ఈ ముద్రలో కూర్చుని చక్కగా మీరు విన్నారు అని అంటే మీ హార్ట్ మజిల్స్ స్ట్రెంథన్ అవుతాయి. హార్ట్ చాలా బాగా మీకు సర్క్యులేషన్ బాగుంటుంది, అదే రిపేర్ చేసుకుంటుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, మీరు ఓన్లీ ఈ ముద్రలో కూర్చోండి. బాడీ రిసీవ్ చేసుకుంటుంది, దానికదే రిపేర్ కూడా చేసుకుంటుంది. ఈ ఒక 10-15 నిమిషాలు మీరు సమయం కేటాయించాలి. ఎవరి కోసం? మీకోసమే. ఇది ఎవరి కోసం చేయట్లేదు, మీకోసం చేస్తున్నారు. మంత్రాలకి చింతకాయ రాలుతాయి, అదంతా పనిచేస్తున్నా, అవన్నీ నేను చెప్పట్లేదు. ఇది ఇప్పుడు సూర్యుడు దేవుడు, లేకపోతే ఇది మన కల్చరు, ఇది మన సంస్కృతి, మన సాంప్రదాయం, ఇవన్నీ నేను చెప్పట్లేదు. నేను చెప్పేది ఏంటి, శబ్దం గురించి చెప్తున్నాను. కొన్ని అక్షరాలు కలయిక మనం మాట్లాడుతున్నప్పుడు, మనం లేకపోతే అవి చదువుతున్నప్పుడు, లేకపోతే వింటున్నప్పుడు ఆ శబ్దం నుంచి వచ్చే ఒక వైబ్రేషన్, ఆ వేవ్స్ అంటారు, నాట్ ఏ వైబ్రేషన్, ఆ వేవ్స్ మన బాడీలో ఉన్న క్యాపిలరీస్ అండ్ సెల్స్ రిసీవ్ చేసుకుంటారు. మీ స్కిన్ కూడా రిసీవ్ చేసుకుంటుంది. సో రిసీవ్ చేసుకుంటుంది. ఈ మంత్ర సౌండ్ వల్ల మన బాడీలో చాలా కెమికల్ చేంజెస్ ఉంటాయి, హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. ఇవి సైంటిఫిక్గా ప్రూవ్డ్. అంటే మేము మంత్రం చదవండి, మేము ఈ మతం కాదు, మేము ఈ మతం, మేము లేకపోతే క్రిస్టియానిటీ, లేకపోతే మేము ముస్లిం, మేము హిందూ మంత్రాలు చదవండి, హిందూ ఇవి చదవండి అని చాలామందికి ఉంటుంది. మంత్రం అనేది, దేవుడు అనేది మీరు పక్కన పెట్టండి. ఇది హిందువా
క్రిస్టియనా ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. అదేంటి శబ్దంగా చూడండి. ఆ శబ్దమేమో మన శరీరంలో మార్పుని తీసుకొస్తుంది. ఒక సౌండ్, అక్షరాలు, ఒక్కో అక్షరానికి ఒక్కొక్క నాడి యాక్టివేట్ అవుతుంది. అక్షరాలు అలా రాశారు పతంజలి మహర్షి. కొన్ని అక్షరాలు మనం మంచి మాట అంటే ఏంటి? అవుతుంది, అంతా మంచిదే, ఎక్కడక్కడ అవ్వదు, లేదు, కాదు అనేది ఉండదు. అన్నీ కూడా అవును, ఎస్ అనే ఉంటుంది అందులో. దాని మీనింగే పాజిటివ్. సో ఈ సౌండ్స్, కొన్ని అక్షరాల మాలలు ఏవైతే ఉన్నాయో అవి శ్లోకాలుగా మనకి, అందుకే రోజు ఒక మంత్రంలాగా మన పెద్దలు మనకి పెట్టేశారు. నీకు పుణ్యం వస్తుంది ఈ మంత్రం చదివితే, ఈ మంత్రం చదివితే నీకు మృత్యుంజయుడు అవుతావు, మృత్యుంజయ మంత్రం చదివితే నువ్వు మృత్యుంజయుడు అవుతాడు అని చెప్పాడు. అవును, అది కరెక్టే. మృత్యుంజయ మంత్రం చదువుకుంటే ఎవ్వరికీ హార్ట్ అటాక్ రాదు. మృత్యుంజయ మంత్రం చదివితే ఎవ్వరికీ హార్ట్ అటాక్ రాదు. అది నేను మీకు చెప్తున్నా. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మేము రీసెర్చ్ చేసాం. మేమే రీసెర్చ్ చేయలేదు, ఎన్నో యూనివర్సిటీస్ రీసెర్చ్ చేసాం. ఎక్కడో కూర్చుంటే హాస్పిటల్లో వాళ్ళు ఐసీయూలో ఉంటే బయట కూర్చొని మృత్యుంజయ మంత్రం చదివితే వాళ్ళకి వినపడేలాగా ఒక 20 మందిని అలా తీసుకున్నారు. ఒక 20 మందిని మామూలుగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. వీళ్ళకి మామూలుగా ట్రీట్ చేస్తూ కూడా ఈ మంత్రం వినిపించారు. ఈ మంత్రం విన్నవాళ్ళు అది తొందరగా కోలుకున్నారు. వీళ్ళతో కంపేర్ చేస్తే చాలా తొందరగా బయటకు వచ్చేస్తారు, ఏం కాంప్లికేషన్ లేకుండా. తర్వాత కూడా చాలా హెల్దీగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి మంత్రాన్ని మన శరీరంలో ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. కాబట్టి ఇది మీరు నమ్మండి. ఆదిత్య హృదయం అంతా కూడా దాని అర్థం తెలిస్తే మీకు తప్పకుండా మీకు అర్థమవుతుంది. సో హార్ట్ అటాక్ రాకూడదు ఇప్పుడు వాళ్ళకి, మనం దీని నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే మీకు ఒకటే మార్గం. ఒకటి, ప్రొద్దున్నే లేచి ఆదిత్య హృదయం వింటూ లేకపోతే చదువుతూ మీరు ఎండ పడేటట్టుగా కూర్చోవడం ఒక 5 నుంచి 10 నిమిషాలు. దాని తర్వాత మీరు మృత్యుంజయ మంత్రం కూర్చొని చదువుకోవడం. మృత్యుంజయ మంత్రం ఎలా కూర్చొని చదువుకోవాలి? మనం చెప్పినట్టుగా ఈ ముద్రలో కూర్చొని కూడా చదువుకోవచ్చు. గణేష్ ముద్ర అని ఉంది. గణేష్ ముద్ర హార్ట్ మజిల్స్ని స్ట్రెంథన్ చేయడమే కాకుండా హార్ట్కి సంబంధించిన సమస్యలన్నిటినీ అది మీకు బాగా పనిచేస్తుంది. సో ఇలా కూర్చొని హార్ట్ ముద్ర ఏం లేదు, లెఫ్ట్ హ్యాండ్ ఇలా ఉంది, రైట్ హ్యాండ్ ఇలా ఉంది, 4 వేళ్ళు ఇలా హుక్లాగా తగిలించుకోవడమే. ఇలా తగిలించి ఎగ్జాక్ట్గా మనం చెస్ట్కి ముందు పెట్టుకోవాలి. ఇలా చెస్ట్కి ముందు పెట్టుకుని కూర్చుని ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇదే మంత్రాన్ని మీరు వినొచ్చు కూడా. ఇలా కూర్చుని మంత్రం వినొచ్చు. మీకు చదవడం రాలేదు అంటే మంత్రం పెట్టుకోండి, మృత్యుంజయ మంత్రం పెట్టుకొని కొంతసేపు ఇలా కూర్చోండి. కొద్దిగా ఇది ఇలా పుల్ చేయండి. మీరు ఇవి చెయ్యండి. దీంతోపాటు కొంచెం ప్రాణాయామం, సింపుల్ ప్రాణాయామం. లెఫ్ట్ తీసుకోవడం, ఆపడం, రైట్ వదలడం, మళ్ళీ రైట్ తీసుకోవడం, లోపల ఆపడం, లెఫ్ట్ వదిలేయడం, మళ్ళీ లెఫ్ట్ తీసుకోవడం, ఆపడం, రైట్ వదిలేయడం. ఆపడం అనేది మీ ఇష్టం. 3 సెకండ్సా, 4 సెకండ్సా, 5 సెకండ్సా మీ ఇష్టం. ఈ ప్రాణాయామం మాత్రం 10 నిమిషాలు చేయాలి. మీరు సాయంకాలం అయినా చేయొచ్చు, పొద్దున్నైనా చేయొచ్చు. 10 నిమిషాలు చేసి మనకి ఇది చేస్తే మీకు ఈ హార్ట్ అటాక్ ప్రాబ్లం రాదు, స్ట్రెస్ ఉండదు, టెన్షన్ ఉండదు, హెల్దీగా ఉంటారు, విటమిన్ డెఫిషియన్సీ ఉండవు. మీరు మీ ఏమంటారు మృత్యుంజయుడు అవుతాడు అనేది ఖచ్చితంగా నేను రాసిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. సో మర్చిపోయిన విషయాలను ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చారు. ఇలాంటి ప్యానిక్ వాతావరణం, ప్యానిక్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయింది కాబట్టి వీటి నుంచి బయటపడాలంటే సింపుల్ టెక్నిక్స్, యోగా ఏం చెప్పింది, అంతేకాదు సో భగవంతుడు ఏంటి, ఎలాంటి మంత్రాలు ఉన్నాయి, ఆ మంత్రాలకి శబ్దం ఎలా ఉంది, దాని వెనుకున్న సైంటిఫిక్ రీజన్ ఏంటి అని చాలా చక్కగా చెప్పారు. అందరూ కూడా దీన్ని పాటించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం, ఆ భయం పోవాలని కోరుకుందాం. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.